ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేషాలు చూస్తున్నారుకో నేను చస్తే పెళ్లి చేసుకోదు, అందుకే తప్పించుకుంది. నరసింహ నీ డ్రెస్ చెప్పు. నా డ్రెస్సా? ఇంకెవరిదాన్ని చూసుకో. అవేం బాగలేవు, నీ డ్రెస్ బాగుంది. మరి నేనేం వేసుకోను? ఇదేసుకో. నీదా? నరసింహ నీకు డ్రెస్ ముఖ్యమా నా పెళ్లి ముఖ్యమా? బాగా ఆలోచించి చూడు, ఇంకెవరైనా నాకు పిల్లలు ఇస్తారా? అది కరెక్టే. సర్లే ఉతికేసుకుంటాను. ఉతుకునే టైం ఉంటే నేను ఉతుకోలేనా? అంత టైం లేదు. ఇప్పు వీడికి పిల్లని చూడటానికి వెళ్తామే ఒక కర్మ, పైగా నడిచి వెళ్తాం. జీపులో ఉన్న ఇల్లు ఉండాల్సింది. జీబులో వెళ్తే ఎవడరా పిల్లనిస్తాడు? ఏ బెంచ్ కారులోనో ఏ ఫ్లేమెట్ కారులోనో తర్వాత ఏ గాడిద మీద అలా వెళ్ళాలి, లేదా నడిచి వెళ్ళాలి. అందరూ గంగారత్నం గారింటికి పిల్లని చూడడానికి వెళ్తున్నారా? పిల్లని చూడటానికి వస్తున్నావు, నువ్వు రోజులు పారిపోయారా? తమాషా మాడుతున్నారు. ఈయన పెళ్లి కొడుకు కాదన్నా, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది. అందుకే చక్కగా వెళ్ళండి రండి రండి. పెళ్ళని చూడడానికి వెళ్తున్నారా? ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? ఏంటవా కళ్ళు బాగా కనబడుతున్నాయా? పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది. అందుకే టిప్పు టాప్ గా ఉన్నాడు. నరసింహ ఏమా? పెళ్లి కొడుకు నేనే. ఇక మీద డ్రెస్ మాత్రం నీది కాదు, ఓకే? అలా ఏంటి బాబు పటాలలో బయలుదేరారు, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? అన్నా పెళ్లి కొడుకు వీడే, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి? వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి నువ్వు మాట్లాడకూడదు. రా రై పిల్లలు ఇటు. అవును కదా, కళ్ళదు లేదు ఫాల్ట్ ఉంది. రండి రండి, పెళ్లి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తుంది. పెళ్లి కొడుకు గారు బుడతలు పడరేటి? రండి. అయ్యో పెళ్లి కొడుకు నేను కాదు, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మాట్లాడను. నరసింహ ఇలా రా, దగ్గరికి రామ్మా. పెళ్లి కొడుకు నేనే, దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో. అలాగే పోదామా? ఏం కాదన్నా, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? నాకే తలబెట్టలేదు, నువ్వే అడుగమ్మా. లేడీస్ అడుగుతున్నారు, చెప్పు. పెళ్లి కొడుకు వీడేనమ్మా, కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మర్చిపోయాను. నరసింహ పెళ్లి కొడుకు పిచ్చిలాగుందే, పద వెళ్దాం. నాకు నీ డ్రెస్ వద్దు, ఈ పెళ్లి వద్దు, జీవితాంతం బ్రహ్మచారిని ఉండిపోతాను. ధైర్యంగా ఉండి సుందరయ్య, నువ్వు మళ్ళీ బురదలో పడకూడదని నేను జీపులో తీసుకెళ్తున్నావు. పెళ్లి ఒప్పుకుందంటే వచ్చే నెల నీ పెళ్లి. నరసింహ ఒక్కరిని చూడమంటే 10 మందిని చూసినట్టున్నావు. అంతా నీ అదృష్టం, మంచి పిల్లని చూసి సెలెక్ట్ చేసుకో. నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. రేయ్, ఆ అమ్మాయి ఊరికే ఒక చూపు చూసినందుకే అందరూ అదిరి పారిపోయారు. ఒక ఆడపిల్ల ముందు నా పరువు తీస్తారెందుకు? దద్దమ్మలారా పొండ్రు అవతలకి. తను ప్రచోదకం కదా, నిన్ను ఒంటరిగా వదిలేయటం ఎలాగని ఆలోచిస్తున్నావు. దీనికి ఇంత అరుస్తామే? సరే వెళ్తాం, రండిరా. జాగ్రత్త. నువ్వెంతో అదృష్టవంతుడివి. ఎందుకు? నాకే నువ్వు నచ్చావే. ఓ, నా అందం చూసి, అంతస్తు చూసి, అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు. మన దేశంలో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. నువ్వు అదృష్టవంతుడివే కదా. నా చిన్న వయసులో, నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు. పాత విషయాలు నా జ్ఞాపకం లేవు. కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటారు. అదేమిటో తెలీదు. నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. దొంగసారాన్ని, పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. నువ్వెద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది. నా ఇంటికే వచ్చి నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి. అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది. ఇటువంటి 5 డిఫరెంట్ ఫేసెస్ నీకున్న 5 రూపాయలు చూసి నేను ఆనందించాను. నువ్వెంతో అదృష్టవంతుడివి. నాకు నచ్చిన విధంగా ఉన్నావు. ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్. నా డ్రెస్, నా కార్, నా బంగ్లో, నా బెడ్రూమ్, అంతెందుకు నా ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను కట్టుకుపోయే మగాడు వరకు ఐ వాంట్ ద బెస్ట్. యు ఆర్ వన్ ఇన్ ద బెస్ట్. నీ వంటి ఒక మగాడిని పెళ్లి చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ, నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను. నీ చెల్లెలికి, నా అన్నయ్యకి జరగబోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు, ఓకే? నువ్వు సిగ్గుపడతావు, నేనే చెప్తాను. బాయ్. మ్యామ్, జస్ట్ ఎ మినిట్.
మీ ఇష్టాన్ని చెప్పారు, నా ఇష్టాన్ని వెళ్ళలేదు. నాకు మీరంటే ఇష్టం లేదు. మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు, నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ ఆడపిల్ల మీరు కాదు. ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా? నరసింహ, నా గురించి నీకు తెలీదు. ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు. ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు. నిన్ను నేను దక్కించుకుని తీరుతాను. అంతవరకు నేను వదిలిపెట్టను. బేబీ, 5 రూపాయలు. నా 5 రూపాయలు చూశారన్నావుగా, నాకింకో రూపం ఉంది, 6 రూపాయలు. ఈ నరసింహుని ఉగ్రస్వరూపం. అది నువ్వు చూశావో తట్టుకోలేవు, అల్లాడిపోతావు. నా గురించి నీకు తెలీదు. నా దారి రహదారి, అడ్డం రాకు. వెయిట్, నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా? ఎందుకు బావ? దండ వేసుకుంటేనే నిన్ను పెళ్లి కొడతారు, లేకపోతే మీ నాన్నని పెళ్లి కొడతాను. కూర్చో. అన్ని బాగానే ఉన్నాయి, పెళ్లిట్టు బ్రహ్మాండంగా చేస్తారు. ఈ నిశ్చితార్థానికి సింపుల్ గా ఒక పాట కచ్చేది ఉంటే బాగుండేదిగా. అంతే కదా, నేను పడతాను. అయ్యో, మీరు పడతారా? నా పాట ఓల్డ్ స్టైల్ గా ఉంటుంది అనుకుంటున్నావా? అన్నయ్య, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నయ్య, నువ్వే పాడన్నయ్య. వద్దులే, నేను పాడతానంటేనే బావ మూతి ముడుచుకున్నాడు. వద్దు. అయితే నరసింహన్ పాడమన్నా, మన ఫ్యామిలీ సంగీతం ఫ్యామిలీ కదా. ఇవాళైనా అవుతారని అమ్మాయికి ఇవ్వు. రై, ఈ రోజు ఖచ్చితంగా ఇస్తాను చూడరా. అనయ్య, నాన్న పిలుస్తున్నా. ఏనన్నా? ఏంట్రా, ఏంటంటే తగిలించుకోవచ్చు. స్టైల్ స్టైల్. ఓ పాట పాడు. నేను పాట అరే వాళ్లే పాడమంటున్నారా? నువ్వు సంగీతం బాగా నేర్చుకున్నవాడుగా, ఆడపిల్లలా అలా సిగ్గుపడకూడదు. పాడు. ఏ నా కొడుకే పాట పాడాలా? ఏమన్నయ్య, నీ కూతురు కూడా నాట్యం నేర్చుకుందిగా, ముందు తనని నాట్యం చేయమను, తర్వాత నా కొడుకు పాట పాడాలి. మీరు పాట పాడితే ఆవిడ ఆట ఆడితే సగలండి. ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు? 1000 సార్లు అడిగాం, చల్లా ఆడినంది, మర్చిపోయిందో ఏమో. చూడండి వెంకట గారు, కాదు బావా, తన మనసుకి ఇష్టమైతే ఆడుతుంది, లేదా మనం ఎంత చెప్పినా. ఏంటి బావ ఇది? తన మనసుకి ఇష్టమైతేనే ఆడుతుందన్నా, ఇప్పుడు ఎవరిని ఆడించడానికి వస్తుంది? మిస్టర్ నరసింహ్, ఇంతమంది వచ్చారే, నువ్వు ఒక్కడివే ఎలా సమర్థిస్తావు? ఎనీ హెల్ప్? ఎందుకంటే మేము కూడా నీతో సంగీతం నేర్చుకున్నాగా. ఏమిట్రా, వీళ్ళు నా కొడుకు కాలి గోటికి సరిపోరు. ఇంకో 1000 మంది వచ్చినా వాళ్ళందరినీ వీడొక్కడే సమర్థించుకుంటాడు. పోండి రానికి. ఏ నరసింహ, నువ్వు చెప్తే సరేనా? ఆడటానికి నేను రెడీ. పాడడానికి మావాడు రెడీ. ఎరా? అలాగేనా? అయితే రమ్మని చెప్పండి. అది అమెరికాలో చదువుకున్న అమ్మాయి అండి. మంచిదో చెడేదో సరిగ్గా తెలీదు. అది కాకుండా అత్త కొడుకే కదని ఏదో చదువుతూ అలా చేసి ఉంటుంది. దానికి మన పిల్లని తిరుగుతున్నారు ఎందుకండి? ఓహో, నీ కొడుకు ఏమీ తెలీదు, పాపాయ్.
అందరి ముందు పట్టుకొని ఆ అమ్మాయి వీడికి ముద్దిచ్చిందంటే ఈయన గారు ఆ అమ్మాయికి ఎన్ని లీలలు చూపించాడో. మన వాడికి అలాంటి లేని తెలియబండి. అయితే నాకు తెలుసుంటావా? అది నా నోటితో నేను చెప్పాలా? కొట్టేనంటే పళ్ళు గిళ్ళు రాలిపోతాయి వాడు ముందు పట్టుకొని. ఎందుకురా ఇంకా నిలబడ్డా? బయలుదేరు ఇక్కడి నుంచి. ఇక్కడ ఉంటే ఆయన తిడుతూనే ఉంటారు, నువ్వు బయలుదేరు. ఇది చూడు నాన్న, వేళకి చక్కగా భోంచి పెందలాడే పడుకో. శనివారం తలస్నానం చేయి, ఎండలో ఓహో, నీ కొడుకుని చంకని ఎక్కించుకొని తిరుగు. ఇదిగో వాడికి ఎంతో ఇష్టమని రవ్వ రొట్లు చేసావే, సర్దేవా? అయ్యో లేదండి, మన నవ్వుతున్నాను మరి, వెళ్ళి తీసుకురా. ఇప్పుడే తెస్తాను. ఆగాగు, అసలే ఇక్కడ చలి ఎక్కువ. స్వెటర్ సర్దేవా? మర్చిపోయానండి. మర్చిపోయానండి. నేను నువ్వు వేసుకున్నా, వెళ్ళి పట్ట. నరసింహ, రాత్రిళ్ళు బయట తిరక్కు, పెందరాలే పడుకో. మీతో మాట్లాడాలని ఊరి వాళ్ళు పంచాయతీ పెద్దలు వచ్చారు. వీడితో మాట్లాడుతున్నాను కదా. సరిపద, వస్తున్నా. ఒరే నరసింహ, నువ్వు చెల్లాయి పెళ్లికి ఓ వారం ముందుగా వస్తే చాలు. పెళ్లి పనులు చేయలేదని దిగులు పడకు, అన్ని నేను చూసుకుంటాను. ఏమిట్రా అలాగే తలాడిస్తావు? ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరు. నమస్కారం. నమస్కారం. ఏమిటి విశేషం? ఊరి పెద్దలంతా కలిసికట్టుగా వచ్చారు. మీరు కబురు చేస్తుంటే నేనే పంచాయతీకి వచ్చేవాడినిగా. ఊరి విషయం అయితే పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవచ్చునండి. మీరే ఊరికే పెద్ద మనుషులు, ఊరి కోసం మంచి పనులు ఎన్నో చేసిన వారు. మీ కుటుంబ విషయం ఎందుకు పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవటమా అని మేమందరం కలిసి మిమ్మల్ని చూడటానికి వచ్చాం. నా కుటుంబ విషయం గురించి మీరు మాట్లాడడానికి వచ్చారా? ఎరా, మళ్ళీ ఏదైనా తప్పు చేశావా? అయ్యో, నేనే తప్పు చేయలేదు. ఇది వారి విషయం కాదండి, మీ మీదే ఫిర్యాదు ఇచ్చారు. నా మీద ఫిర్యాదా? ఎవరిచ్చారు? అది మీ తమ్ముడే ఇచ్చారు. నానా, ఏమని ఫిర్యాదు చేశాడు? మీకు వారికి సొంతమైన ఆస్తి మీరు మాత్రం అనుభవిస్తున్నారని, ఊరి కోసం అనవసరంగా ఖర్చు పెడుతున్నారని. ఏమయ్యా,